యేసు ప్రభు నామంలో మీ అందరికి శుభములు. ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? యేసు ప్రభుని నమ్మిన బిడ్డలందరూ ఎంతో ఆనందంగా ఉండాలి, ఎంతో సంతోషంతో ఉండాలి, ఎప్పుడు దిగులుగా ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, కష్టాలు వస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా వస్తాయి, నిందలు వస్తాయి, అవమానములు వస్తాయి. అయినప్పటికీ ప్రభు మాతో ఉన్నాడు అనే ఒక ధైర్యం మాత్రం పోగొట్టుకోవద్దు. ఏదైనా పోగొట్టుకో, కొన్ని సందర్భాల్లో అవి మనం పోగొట్టుకోవడం కాదు, అవి పోతూ ఉంటాయి. ఏం పోతూ ఉంటాయి? కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం పోతుంది కదా, కొన్ని సందర్భాల్లో వయసు పోతుంది. మనం దినదనం మన వయసు పోతుందా తగ్గుతుందా అంటే వయసు పోతుంది, ధనం కూడా పోతుంది, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం పోతుంది, పదవులు పోతాయి, కొన్ని సందర్భాలు ఉద్యోగాలు పోతాయి, కొన్ని సందర్భాలు నిందలు వస్తాయి, కొన్ని సందర్భాలు అవమానాలు వస్తాయి. ఎన్నో జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆటుపోటులు. అయినా కూడా నేను నమ్ముకున్న జీవం కలిగిన యేసు ప్రభు నాతో ఉన్నాడు అనే నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో తలంచుకుంటావో, నువ్వు ఏమి పోయినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీతో ఉంటే నీతో అన్నీ ఉన్నట్టే. 34వ కీర్తన 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆయనకు ఏ కొదవలేదట. దేవుని యందు భయభక్తులకు లేనివారు కొంతమంది ప్రజల ముందు భక్తులుగా నటిస్తూ ఉంటారు. కొంతమంది నటించడం అనేది చాలా ప్రమాదం. నిజంగా భక్తి అనేది తన హృదయంలో ఉండాలి. నువ్వు 10 మందితో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో, 100 మందిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నావో, అవన్నీ నీ భక్తి జీవితంలో పరిగణనలోకి తీసుకున్నాడు దేవుడు. నువ్వు పైన ఏదైతే మాట్లాడుతున్నావో, నీవు లోపల ఏదైతే అనుకుంటున్నావో, అవన్నీ దేవుడు పరిగణనలోకి తీసుకుంటాడు. ఏది ఏమైనప్పటికీ ప్రియమైన వాళ్ళరా, భయభక్తులు కలిగిన వారికి ఏ కొదువ ఉండదని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక 10వ వచనంలో కూడా చూసినట్టయితే 34వ కీర్తన 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. అంటే సింహపు పిల్లలకి ఏది కొదవ ఉండదు, అవైనా ఆకలితో ఉంటుంది, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ కొదవ లేదు. మనం ముందు వచ్చినప్పుడు ఏం తెలుసుకున్నామండి? దేవునిందు భయభక్తులు కలిగిన వారికి ఏ కొదవ ఉండదు. తర్వాత సింహపు పిల్లలైనా ఆకలికి ఉంటారే కానీ దేవుని నమ్మిన బిడ్డలకి ఏ కొదవ ఉండదని. అయితే కొదువ అంటే అర్థమైంది అంటే ఏ లోటు ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం భయపడతా ఉంటాం. భయం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటుంది. నేను భయపడను, నేను చాలా ధైర్యం కలిగిన వాడిని ఈ లోకంలో ఎవడు కూడా చెప్పలేడు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే, ఎంత చిన్న పదవిలో ఉన్నా సరే, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా సరే, ఎంత చిన్న నిరుద్యోగి అయినా సరే, విద్యార్థి అయినా సరే, అధ్యాపకుడైనా సరే, వ్యాపారస్తుడైనా సరే, పారిశ్రామికవేత్త అయినా సరే, సేవకుడైనా సరే, ప్రవక్త అయినా సరే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో భయపడతాడు. ఇది నిజము. అయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే నీ భయంలో అన్నిటిని ఆయన విముక్తినిస్తాడు. ప్రియమైన వాళ్ళ చూసినట్టు ప్రియమైన వాళ్ళ 34వ కీర్తన 4వ వచనంలో ఉంటుంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా దావీదుకు ఉత్తరం ఇచ్చాడట. ఏమని ఉత్తరం ఇచ్చాడు ప్రియమైన వాళ్ళరా? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేను. దావీదు ఏమంటున్నంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేస్తే నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవుని యొద్ద విచారణ చేస్తున్నావా? నువ్వు నిజంగా విచారణ చేస్తే
నీకు కలిగిన భయములన్నిటిని ఆయన తొలగిస్తాడు, నీకు ఆదరించి ధైర్యం ఇస్తాడు. ఒక మనిషిని కొన్ని సందర్భాల్లో ధనము రక్షించదు, కానీ ఒక మనిషిని ధైర్యం రక్షిస్తుంది. ధైర్యం కలిగిన వాడు ఆయన బ్రతకగలుగుతాడు, సాధించగలుగుతాడు. అది ప్రభువుని బట్టి ధైర్యం కలిగిన వాడు ఇంకా రక్షించబడతాడు, ఇంకా దీవించబడతాడు. నీవు ధైర్యం తెచ్చుకో, నువ్వు చింతించని అవసరం లేదు. దేవుని ఆశ్రయించిన వారికి ఏ కొదవ ఉండదు. దేవుని ఆశ్రయించడం అంటే ఏం చేయాలి? దేవుని మొర్ర పెట్టుకోవాలి. ఒకటి ఏంది? దేవుని మొర్ర పెట్టాలి. రెండవది దేవుని హత్తుకోవాలి. మూడవది దేవుని చిత్తానుసారంగా నడవాలి. నాలుగవది అబద్ధాలు ఆడకూడదు. ఐదవది ఎలాంటి పాపము మనలో దుష్టత్వము ఉండకూడదు. పాపం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, పాప ఆలోచన ఉండకూడదు. దేవుని మనస్ఫూర్తిగా హత్తుకోవాలి, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి, ఆయనను మొరపెట్టాలి. ఎవరైతే ఇవి చేస్తారో వారు దేవుని ఆశ్రయించిన వారై ఉంటారు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఏ కొదవ ఉండదు. ప్రియమైన వాళ్ళరా, నీవు ఏ విషయంలో నువ్వు భయపడని అవసరం లేదు. నీకు కష్టం కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరి తట్టు చూస్తున్నావు? వాక్యం ఏమని సెలవిస్తుంది? 34వ కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తిని నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనుడు దాన్ని విని సంతోషించుదురు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవుని తట్టు చూసినప్పుడు వెలుగు కలిగిందట. దేవుడు తట్టు చూసినప్పుడు ధైర్యం కలిగినది. దేవుడి తట్టు చూసినప్పుడు దీవెన కలిగింది. దేవుని తట్టు చూసినప్పుడు ఆశీర్వాదం కలిగినది. ప్రియమైన వాళ్ళారా, దేవుడున్నాడనే ధైర్యం తెచ్చుకో, ఆయనను ఆశ్రయించు, ఆయన నిన్ను నన్ను రక్షిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.